నమస్కారం మేడం. నమస్తే అండి. ఏ ఊరు మేడం ఇది? మాది పాల్కొల్లు అండి. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. మ్యారీడా? మ్యారీడ్ అండి. పిల్లలు ఉన్నారండి? ముగ్గురు పాపలు. ఏం చదువుతున్నారండి? పెద్ద పాప 7th క్లాస్, సెకండ్ ట్విన్స్, ఇద్దరు 3rd క్లాస్. ఎందుకు వచ్చారు మేడం? ఇప్పుడు పాలకల నుంచి మీరు విజయవాడ వరకు ఎందుకు వచ్చారు మేడం? జగనన్న ఇప్పుడు మన అంబేద్కర్ మరి చాలా పెద్ద అంబేద్కర్ ఎన్ని అడుగులు 120 అడుగులు మరి స్టాట్యూ మరి ఈరోజు ఓపెనింగ్ అని చెప్పారు. సో అంబేద్కర్ స్టాట్యూ మరి అంబేద్కర్ ఎంతో మంచి మన ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగం మరి తీసుకొచ్చింది మన అంబేద్కర్ కాబట్టి మన అంబేద్కర్ స్టాట్యూని మరి ఈరోజు మన జగనన్న మన అందరి ప్రజలకి మన అందరికీ మన అంబేద్కర్ అంటే ఏంటనేది మరి ప్రజల్లో కూడా అందరికీ తెలియడానికి చేసి ఇంత పెద్ద స్టాట్యూ కట్టారు. సో నేను అందుకని పాలకొల్లు నుంచి విజయవాడకి మరి స్టాట్యూ చూడడానికి అండ్ జగనన్నని ప్రత్యేకంగా చూడాలి, అన్నతో ఫోటో దిగాలన్న ఆశతో వచ్చాను. మరి ఆ కోరిక అయితే తీరుతుందో నాకైతే తెలియదు. స్టాచ్యూ చూసారా మేడం? ఆ స్టాచ్యూ చూసానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడగానే అసలు ఎలా అనిపించింది? అంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూ అని చెప్తున్నారు. అసలు చూడగానే మీకు ఏమనిపించింది? చూడగానే అసలు ఇంత పెద్ద నేను ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద స్టాట్యూ మరి విజయవాడలో మా జగనన్న మరి ఇంత పెద్ద స్టాట్యూ ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నారంటే అసలు నేను చెప్పలేని ఆనందంగా ఉందండి. ఓకే అండి. మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ అన్న పాలన ఇప్పుడు మన అన్న వచ్చిన తర్వాతే ఈరోజు పరిపాలన అంతా కూడా చాలా మారిందండి. ఒకప్పుడు మరి చాలా ఇబ్బందులు ఉండేవారు. ఇప్పుడైతే జగన్ వచ్చిన తర్వాత మరి పిల్లల చదువులు ఉన్న వాళ్ళ పిల్లలు ఏమి ఇంగ్లీష్ మీడియం చదవడం, లేని వాళ్ళ పిల్లలు ఏమి తెలుగు మీడియంలో చదవడం అలా ఎరిఫిషన్ ఉండేది. ఇప్పుడైతే మాత్రం జగనన్న రాగానే మనం పిల్లలు కూడా ఉన్న వాళ్ళ పిల్లలు లేని వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి మరి మంచి చదువులు ఈరోజు చదువుతున్నారంటే మంచి విద్యను ఇస్తున్నారు జగనన్న. అలాగే పిల్లలకి విద్యా దీవెన కానుక ఇస్తున్నారు. అలాగే ఫుడ్ అన్నీ కూడా అన్న చేసిన పరిపాలన మరి మనం చెప్పలేము. ఇప్పుడు ఈరోజే కాదు మళ్ళీ కూడా ఇప్పుడు మన జగనన్నే సీఎం అవుతాడని నా పిల్లలు కూడా నేను చెప్తున్నామండి. మరి నా పిల్లలు అయితే ముగ్గురు కూడా జగన్ మామయ్య అని ఎంతో మరి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు కూడా వస్తానన్నారు. కానీ పిల్లలు జనంలో తీసుకురావడం కుదరలేదు. పిల్లలు కూడా ఏడ్చారు. పిల్లల్ని తీసుకురావడం కుదరలేదండి. కానీ అవి కానీ మీరు చదువుకునే టైంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మేడం? మేము చదువుకునే టైంలో అయితే స్కూలు చాలా అసలు మాకు సరైన ఏది కూడా ఉండేది కదండి. ఇప్పుడైతే స్కూళ్ళు అన్నీ కూడా మోటివేషన్ చేసి స్కూల్ చేంజ్ చేయడం అన్నీ కూడా చాలా బాగా చేశారండి. చాలా మంచిగా చేశారండి మన జగనన్న. ఇంకా మరి ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మేడం? చాలా అన్న ఏం సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు అన్నీ కూడా సక్రమంగా చేశారండి. మరి నా పిల్లల ముగ్గురికి కూడా అమ్మఒడి పడిందండి. మళ్ళీ విద్యా కానుక అని మరి విద్యా కానుక ఇచ్చారండి. మరి స్కూల్ యూనిఫామ్ అండి, షూ అండి అన్నీ కూడా అసలు మరి కాన్వెంట్లు చదివించుకోక లేకుండా గవర్నమెంట్ స్కూల్లోనే మంచి చదువులు ఈరోజు పిల్లలు మంచి భవిష్యత్తు ఇచ్చారంటే అది జగనన్నేనండి. నమస్కారం మేడం, మీ పేరు? నా పేరు మల్లిపూడి నాగమణి. నేను ద్వారకా తిరుమల మహిళా అధ్యక్షురాలని వైఎస్ఆర్సీపీ. ఏంటి మేడం ఇప్పుడు మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మేడం? ఈరోజు విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో మరి అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. చూసారా మేడం విగ్రహాన్ని? చూసామండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. గత ప్రభుత్వాల్లో చాలామంది అంబేద్కర్ గారి విగ్రహాలు చేస్తామని చెప్పారు కానీ ఎవరో కూడా ఈ విధమైన సాహసం చేయాల. రాష్ట్రం నడిబొడ్డున ఒక రాజ్యాంగ ప్రదాత విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. ఈరోజు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా పండుగ రోజు అనే చెప్పాలి. ఈరోజు ఎలా ఉంది మేడం మీకు అసలు విగ్రహాన్ని చూడగానే ఏమనిపించింది? అసలు ఆయన ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంబేద్కర్ గారు ఏ రోజైతే చిన్ననాటి నుండి అంటరానితనాన్ని అస్పృశ్యతని అవన్నీ చవిచూసి ఈరోజు ఆయన చదువుకొని మేధావిగా ఎదిగి ఈరోజు ఒక అతి పెద్దదైన భారత రాజ్యాంగాన్ని ఇక్కడ ప్రజలకు అందించి ఆయన ఏదైతే అనుభవించాడో అలాంటి కష్టాలు ఈ భారతదేశ ప్రజలు పడకూడదని అడగారిన వర్గాలకు అండగా నిలబడ్డాడు ఆయన. అదేవిధంగా ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ప్రజలకు ఏమైతే కావాలో, ప్రజలు ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో తెలుసుకొని అదేవిధంగా ఆయన ఆశయాలతో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దమ్మున్న నాయకుడికే ఇది చేయటం సాధ్యమైందని
చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. జై జగన్, జై భీమ్. నమస్కారం అమ్మ, మీ పేరు? నమస్కారం అమ్మ, నా పేరు శివకుమారి, మాది గన్నవరం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చాలా బాగానే చేస్తున్నారు. కాకపోతే వ్యతిరేకం అయితే అవ్వచ్చు, ఎంతమంది అయినా వ్యతిరేకం అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పెన్షన్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నారు పెన్షను? నుంచోని పంచాయతీ ఆఫీసుల్లో నుంచోని కళ్ళు తిరిగి పడిపోయి అట్లా తీసుకున్నారు. ఎంతన్నా కానీ వాళ్ళని విమర్శించట్లా నేను. మాది కూడా ఇంతకుముందు అదే, కానీ ఈయన చేసింది చూస్తున్నాం అనమాట. ఒక కాగితం తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా అస్సలు ఒక్క నిమిషం చెప్దాం. మరి ఫస్ట్ కరోనా వచ్చింది 2 సంవత్సరం, 4 సంవత్సరాలన్నర చేశారు అంటున్నారు. 4 సంవత్సరాలన్నరలో 2 సంవత్సరాలు కరోనా ఉందిగా, అందరం ఇళ్లలో కూర్చొని తిన్నాగా. ఆ 45 ఏళ్ళకి అయినివ్వండి, అమ్మఒడి అయినివ్వండి, ఆ డబ్బులే ఇంట్లో ఖర్చు పెట్టుకొని కూర్చొని తిన్నాం. మహిళలు ఇంట్లో కూర్చొని తిన్నాం ఆయన ఇచ్చిని. అది ఎవరని చెప్పట్లే, కానీ అంతరాత్మక నిజం తెలుసు మాకు. పైకి ఏమంటున్నామంటే అబ్బో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు మమ్మల్ని ఏమంత అంటారేమని భయం వేసి మేమేదో మాట్లాడతాం 10 మందిలో ఆళ్ళల్లో ఉండి. కానీ అట్లా కాదు, నిజం తిన్నాం. ఆ 2 సంవత్సరాల్లో అందరూ బయటకు వచ్చి రోడ్లు పోస్తే నా పిల్లల్ని బయటకు తీసుకొచ్చేసి రోడ్ల మీద చంపేస్తారని మనమే అంటాం, మళ్ళీ మా మహిళలమే అంటాం. ఆ 2 సంవత్సరాలు మరి ఇంట్లో ఉండి ప్రాణాలు కాపాడుకోలేదా? ఆయన ఈ బట్టేగా ఇన్ని కలిసి ఆ రోజునే ఉన్న ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చినాయి మా గుమ్మాలోకి వచ్చి. మోదీ గారు ఉచితంగా ఇస్తే తర్వాత ఇవ్వచ్చు. కరోనాలో చెప్తున్నాను అసలు నేను, ఆయన ఎన్ని డబ్బులు వేశారు, ఎంత తిన్నాము. అందుకే ఆయన ఏమడుగుతున్నా అంటే ఇవన్నీ చూసి నాకొద్దు, మీరు తిన్నారా లేదా అనేది మీ మా అంతరాత్మక నిజం తెలిస్తే ఏ తల్లికైనా, ఏ బిడ్డకైనా, ఏ చెల్లికైనా, అవ్వకైనా, తాతకైనా, ఎవరైనా సరే తినుంటే వెయ్యండి. నేను ఇంకేం ఆశించట్లా, నేనేం ఇంక ఇద్దాం అనుకోవట్లే. మీకు ఇచ్చింది ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పోట్లు ఉంటాయో అని మాట, ఎన్నన్నా ఉన్నాయి, ఉన్న నిజం ఇది. ఎన్నున్నా నాకు పర్వాలా. మళ్ళీ ఎవరు వస్తారమ్మా 2024లో? అమ్మ అదే అనుకోవాలి, మా మనసులో నిజాలు ఉన్నాయి, ఆ నిజాలు బయటికి రావాలి. వాళ్ళు ఎక్కడికి తేవాలో అక్కడికి తేవాలి. అది ఇప్పుడు నేను చెప్పినా రేపు మళ్ళీ నన్ను పొడుస్తారు. అందుకోసం రావాలని మా మనసులో తిన్నోళ్ళకి మాత్రం ఉంది.